హాయ్ ఫ్రెండ్స్, పచ్చి కొబ్బరి రైస్ రెసిపీ. ఒక గ్లాస్ రైస్కి ఒక కొబ్బరికాయ తీసుకోవాలి. కొబ్బరికాయలు ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో పొడి పొడిగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిని స్టవ్ మీద పెట్టుకుని నెయ్యి వేసుకుని జీడిపప్పు వేయించుకోవాలి. అలానే పల్లీలు కూడా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే కడాయిని పెట్టి కాస్త నెయ్యి వేసి శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర పోపు వేసుకుని వేయించుకోవాలి. పోపులోనే 4 పచ్చిమిర్చిని, 4 ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని ఇంకోసారి వేయించుకుని ముందుగా ఉడికించి ఉంచుకున్న రైస్ని అందులో వేసి బాగా కలుపుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసి రైస్కి తగ్గ సాల్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక్క నిమ్మకాయని రైస్లో పిండుకుని ముందుగా వేయించుకున్న పల్లీల్ని, జీడిపప్పుని కూడా వేసి బాగా కలుపుకుంటే పచ్చి కొబ్బరి రైస్ రెడీ. ఈ రైస్ దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు. రెసిపీ నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.